ఖచ్చితంగా పరిపాలనించేతోని ప్రజల కోసం పనిచేసే వాళ్ళని చేయనియండి. సమాజం ప్రజలు గమనిస్తున్నారు వాట్ ఈస్ గోయింగ్ ఆన్. ఇంకా ఆర్థిక క్రమశిక్షణతో పాటు రాష్ట్రాన్ని అద్భుతంగా లీడ్ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అహర్నిశలు పనిచేస్తున్నటువంటి తీరు, కష్టపడుతున్నటువంటి తీరు, ఆ హార్డ్ వర్క్ను చూసి దేశమే అబ్రపోతున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంటే ప్రతి ఒక్కరిని హక్కున చేర్చుకోవడం, తనకు 20 ఏళ్ల కాలంలో కలిసి ఆయనతో నడిచిన వాళ్ళందరినీ కూడా పలకరించి పదవులు ఇవ్వడం అంటే ద గ్రేటెస్ట్ లీడర్. మన తాను చాలామంది లీడర్లు ఉన్నారు, ఓర్వగలని లీడర్లు. కనబడ్డోనికన్నా పదవులు ఇవ్వాలంటే దమ్ము కావాలి, ధైర్యం కావాలి. అది రేవంత్ రెడ్డికే సాధ్యమవుతుంది. సోయి లేని వాళ్ళు, సోంబరి నాయకులు, మంత్రులు కూడా అయిన వాళ్ళు ఉన్నారు. పక్కోడు అన్నం తింటే ఓర్వని మంత్రులు కూడా ఉన్నారు. పక్కోడు తెల్ల బట్టలు కడితే ఓర్వని మంత్రులు ఉన్నారు. కానీ తన కలిసినోన్ని, తన వెంట ఎన్నడో ఒకనాడు కరపత్రం పట్టుకొని తిరిగినోన్ని భుజం మీద చెయ్యేసి ఫోటో దిగి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి వాళ్ళందరినీ హక్కున చేర్చుకుంటుంటే, వాళ్ళకు పదవులు ఇస్తూ ఉంటే, వాళ్ళ అరువులు అయినా కాకపోయినా వాళ్ళని తీర్చిదిద్దేటువంటిది. అంటే ఆ నాయకునికి ఆ ధైర్యం ఉండాలి, గుండె ధైర్యం, ఆ ప్రోత్సాహం ఉండాలి, ఆ కృతజ్ఞత ఉండాలి. ద గ్రేటెస్ట్ కృతజ్ఞత భావం కలిగినటువంటి రేవంత్ రెడ్డికి తిరుగు ఉండదని నేను అనుకుంటున్నాను. పని చేసిన వానికి పట్టం కట్టిన వాడే లీడర్. కానీ వీడొస్తే ఎక్కడ ఎదిగిపోతాడని అంటే చాలామందిని నేను చూస్తూ ఉన్నా, మినిస్టర్లను కూడా చూస్తూ ఉన్నా. పనిలిగిల పట్టే తప్ప పని ఏమి ఉండదు. పని సున్నా అంటున్నా. ఏమన్నా చెప్తే ఈ వాయమైన్ గిట్ల పని గిట్ల అయిందనుకో, మళ్ళీ వీడెక్కడ ఎదిగిపోతాడో, వీడు బతికి 4 రోట్ల అన్నం తింటా అనుకుంటే. కానీ రేవంత్ రెడ్డి అట్లా కాదు. జీవితం సంపూర్ణంగా ఉండాలి, అద్భుతంగా ఉండాలని కుటుంబాన్ని కూడా పదవులు ఇవ్వకుండా కట్టడి చేసి ఒక అద్భుతంగా లీడ్ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డిని 100% we will appreciate, we will support, we will follow. Minimum responsibility we have. Such a personality, like that personality we should encourage. The people of Telangana has been observing how he is working hard, how he is struggling for the development of the Telangana. Absolutely wonderful. కానీ ఎంతోమంది బూతులు తిట్టేతోళ్ళు కూడా ముక్కులు వేసుకోవాల్సిందే. నిరుద్యోగ సమస్యలు కూడా త్వరలో తీరుతుందని చెప్పారు. ఎట్ ఏ టైం కాదు, మీరు ఒళ్ళినంత మాత్రాన తిట్టినంత మాత్రానే కాదు, ఖచ్చితంగా ఖాళీలన్నీ పూర్తి చేస్తామన్నారు. రేపు 28, 29 జరగబోయే ఎన్నికల కల్లా ప్రతి ఒక్క ఉద్యోగాన్ని ఫిలప్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ ముందరకు పోతామని చెప్తా ఉన్నారు. అద్భుతమైనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని కడుపులో పెట్టుకొని పరిపాలన చేస్తున్నటువంటి మంత్రులకు, పనిచేసే వాళ్ళందరినీ, ఇంకా రేవంత్ రెడ్డి గారిని చూసి మంత్రులంతా, ఎమ్మెల్యేలంతా యాక్టివ్గా పనిచేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఇలాంటి పనులను మనం ఖచ్చితంగా ప్రోత్సహించాలా, అది మన బాధ్యత. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం అద్భుతంగా లీడ్ అవుతూ ఉంది. కల్తీపోయింది, క్రమశిక్షణ పెరిగింది, విద్యా సంస్థలకు భయం అయిపోయింది, హాస్పిటల్లకు భయం అయిపోయింది. ఎప్పుడు ఇలా ఏసీబీ దాడులు ఎట్లా పడుతున్నాయి, పట్టుడు అవినీతి తిమింగలాలను నడుములు ఇరిచేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి చూసి రేపడని ఇట్లా నడుములు పట్టి ఇట్లా వరుస్తూ ఉన్నాడు. నిశ్శబ్దం అవుతా ఉంది. దేశం కాదు, ఎవడు లేడు ఇట్లా. ఇక మాట్లాడేతోళ్ళు మేము మాట కాదు, మీ ఇష్టం. ఇట్ ఈస్ మేము చాలా రోజుల నుంచి వీ హ్యావ్ బీన్ అబ్జర్వింగ్ పొలిటిక్స్ త్రూ అవుట్ ద కంట్రీ. నాన్ సెన్స్ పొలిటికల్ సిస్టమ్ is going on in the country, but in Telangana the perfect systems are implementing in the proper way and utilizing economic discipline is going on in Telangana state. This discipline will lead to very wonderful days and fruitful days in the future. There will no doubt about it. Excellent rolling system is continuing in Telangana. All the best, Mr. Revanth Reddy and Chief Minister of Telangana. We support you, we encourage you, we follow you. This is very important time to the developing Telangana state.